నీ పరిచయం నాలో 7th చాప్టర్. సోమవారం ఉదయం ఆఫీస్లో సాధారణ రద్దీ. కానీ మాధవి మనసులో మాత్రం చల్లని గాలి వీస్తుంది. అర్జున్ చెప్పిన గతం మాటలు ఇంకా ఆమెలో ప్రతిధ్వనిస్తున్నాయి. అతని నిజాయితీని నమ్మాలని ఉంది. కానీ ఆ చల్లటి కళ్ళ వెనుక ఇంకా ఏదో దాగి ఉందనే భావన మాత్రం పోవడం లేదు. ఆఫీస్ క్యాంటీన్లో కాఫీ తీసుకుంటూ మాధవి తన సహోద్యోగి అనితతో మాట్లాడుతుంది. అర్జున్ గురించి ఎప్పుడైనా ఏమైనా విన్నావా అని మాధవి అడిగింది. అనిత కాసేపు ఆలోచించి అంది, ఇన్ఫినిక్స్లో కదా ఆయన పనిచేశాడు. అక్కడ ఒక పెద్ద ఇష్యూ జరిగిందట. ప్రాజెక్ట్ ఫైల్ లీక్ అయ్యి కంపెనీకి నష్టం జరిగిందట అని చెప్పింది. మాధవి ఒక్కసారిగా అల్లకల్లోలమైంది. అది ఆయనే చేశాడని ఎవరూ స్పష్టంగా చెప్పలేదు. కానీ ఆ తర్వాత ఆయన ఉద్యోగం వదిలేశారట అని అంది అనిత. మాధవికి గుండె కింద ఏదో కదిలింది. నిన్న అర్జున్ చెప్పిన అపార్థం మాట ఇప్పుడు కొత్త అర్థం తీసుకుంది. ఆఫీస్కి తిరిగి వెళ్ళిన తర్వాత ఆమె అర్జున్ను దూరంగా గమనించింది. అతని కళ్ళలో నమ్మకం ఉంది. కానీ ఆమె మనసులో ఇప్పుడు సందేహం. సాయంత్రం అతను దగ్గరికి వచ్చి అడిగాడు, మాధవి, ఈరోజు చాలా నిశ్శబ్దంగా ఉన్నావు, ఏమైనా టెన్షనా అని. లేదు అర్జున్, నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావా అని అడిగాడు అర్జున్. అలా అనుకోకు అని అంది మాధవి. కానీ ఆమె చూపులు ఏదో దాచినట్టే ఉన్నాయి. అర్జున్ ఆమె చేతిని తాకబోతుండగా ఆమె ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. ప్లీజ్ అర్జున్, నాకు కొంత టైం కావాలి అని అంది మాధవి. అర్జున్ కాసేపు నిలబడి చూశాడు. మాధవి, నమ్మకం ఒక్కసారిగా విరిగిపోతే మళ్ళీ కట్టడం చాలా కష్టం. నువ్వు నమ్మాలనుకుంటే నేనెదురు చూస్తాను అని చెప్పి అతను నెమ్మదిగా వెళ్ళిపోయాడు. మాధవి కళ్ళల్లో కన్నీళ్లు మెరుస్తున్నాయి. ఆమె మనసులో 2 స్వరాలు. ఒకటి, అతను అబద్ధం చెప్తున్నాడు. మరొకటి, అతనిపై ప్రేమ నిజమే. ఆ రాత్రి ఆమె ల్యాప్టాప్ తెరిచి ఆన్లైన్లో ఇన్ఫినిక్స్ గురించి వెతికింది. ఒక ఆర్టికల్లో రాసి ఉంది, సీనియర్ ప్రాజెక్ట్ లీడ్ అర్జున్ వర్మ తప్పుగా ఆరోపించబడి ఉద్యోగం వదిలాడు. ఆ సమయంలో అతని సహచరులు సిమ్రన్ అతని నిర్దోషిత్వాన్ని నిరూపించే ప్రయత్నం చేసింది. మాధవి కళ్ళల్లో ఆశ్చర్యం మెరిసింది. అంటే అర్జున్ తప్పు చేయలేదా? ఆమె గుండెల్లో పశ్చాత్తాపం గిలగిలా కొట్టుకుంది. తన అనుమానం అతనిపై చేసిన అన్యాయంలా అనిపించింది ఆమెకి. మరుసటి రోజు ఉదయం ఆమె అర్జున్ క్యాబిన్కి వెళ్ళింది. అతను కిటికీ వెలుపుల వర్షం చూస్తూ నిలబడి ఉన్నాడు. మాధవి నెమ్మదిగా అంది, క్షమించు అర్జున్, నేను నీ గురించి తప్పుగా అనుకున్నాను అని. అర్జున్ తిరిగి చూశాడు. మరి ఇప్పుడు నమ్ముతున్నావా అని అడిగాడు. అవును, నీ నిజాయితీని, నీ మనస్సుని అని అంది. అర్జున్ మృదువుగా నవ్వాడు. థ్యాంక్ యూ మాధవి, ఈ మాట కోసం చాలా రోజులు ఎదురుచూశాను అని అన్నాడు. వర్షం కిటికీ అద్దంపై జారిపోతుంది. ఆ చినుకుల శబ్దంలో ఇద్దరి మధ్య మళ్ళీ నమ్మకం మొలకెత్తింది. కానీ ఆ వర్షం కొత్త తుఫానుకు సంకేతమని వారిద్దరికీ తెలియదు. సో ఇదేనండి నీ పరిచయం నాలోని 7th చాప్టర్. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అన్నిటికంటే ముందు ఈ వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి ప్లీజ్.